హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఏదైతే బ్యాక్ ప్యాటర్న్ ఉందో బ్యాక్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని మన ఫ్రంట్ పార్ట్ అన్నది కటింగ్ చేసుకొని ఏ విధంగా డాట్స్ వేసుకోవాలన్నది ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా చాలా ఈజీ ప్రాసెస్లోని మనకి డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి అనేసి నేను మీతో షేర్ చేసుకుంటాను. డాట్స్ వేయడం అయితే చాలా ఈజీ అండి. చాలామంది అయితే మాత్రం భయపడుతున్నారనమాట. చాలామంది బిగినర్స్ డాట్స్ చాలా కష్టంగా ఉంటుందని ఒకటి బాగా గుర్తుపెట్టుకొని మీరు డాట్స్ కానీ పోగొడితే మీకు మొత్తం బ్లౌజ్ అంతా కూడా పాడైపోతుందండి. సో చాలా చిన్న టిప్స్ ఏనండి, కష్టం అయితే మాత్రం కాదు, చాలా ఈజీగా అయితే మాత్రం ఉంటుంది. ఎక్కడ వీడియో కానీ స్కిప్ చేయకుండా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు కంప్లీట్ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీకు నేను షేర్ చేసుకుంటానండి. మీరు ఒక్కటే నాకు చేయాలని, మీరు ఎంత బాగా మన ఛానల్ సపోర్ట్ చేస్తే నేను ఇంకా అంత మంచి వీడియోస్ అయితే మాత్రం చేయడం అయితే మాత్రం జరుగుతుంది. కాలంలో వీడియోస్ పోస్ట్ చేయట్లేదని కొంతమంది మెసేజ్ అయితే చేస్తున్నారండి. సో నేను ఒక మూవీలోనే వచ్చేసి ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేస్తున్నాను అనమాట. సో ఆ పనుల్లో బిజీలో నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు. సో సిస్టర్స్ అందరికీ కూడా సారీ అండి, వీడియోస్ అనేది చేయలేకపోయాను. ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోతామండి. ఏదైతే బ్లౌజ్ ఉంటుందో బ్లౌజ్ యొక్క ప్యాటర్న్ అన్నది మనం నీట్గా అయితే మాత్రం ట్రేసింగ్ అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాలండి. ఏదైతే బ్యాక్ ప్యాటర్న్ ఉంటుందో ప్యాటర్న్ మొత్తం అంతా కూడా మనం ట్రేసింగ్ అయితే మాత్రం చేసుకోవాలి. మీకు డాట్స్ బాగా రావాలి, కప్ ఫిట్టింగ్ బాగుండాలి అంటే ఒక చిన్న టిప్ ఉంటుందండి. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బ్యాక్ ప్యాటర్న్ని కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్స్ని అయితే మాత్రం కటింగ్ అయితే మాత్రం చేసుకోవాలి. అలాగే ఏదైతే ఫ్రంట్ ప్యాటర్న్ ఉంటుందో ఈ యొక్క ఫ్రంట్ ప్యాటర్న్ వచ్చేసి ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎంత వీలైతే అంత మీకు వచ్చేసి క్రాస్గా పెట్టడానికి అయితే మాత్రం ట్రై చేయండి. మీరు క్రాస్గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ అనేది మీకు బాగా స్ట్రెచబుల్ అవుతుంది. సో కొంతమంది బిగినర్స్ ఏంటి అంటే ఏదైతే ఫ్రంట్ లెంత్ ఉంటుందో ఫ్రంట్ లెంత్ అనేది వాళ్ళు తీసుకోవడంలో కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తారు. ఆ మిస్టేక్స్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే ఉంటుందో బ్లౌజ్ అన్నది వాళ్ళు స్టిచ్చింగ్ చేసిన తర్వాత పైకి తన్ని పెట్టడం, నొక్కు పెట్టడం ఇలా అన్నది కొన్ని మిస్టేక్స్ అయితే మాత్రం వస్తాయి. ఫిట్టింగ్ అనేది ఫ్రంట్ ఫిట్టింగ్ అనేది పోతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకొని, బిగినర్స్ అయితే బాగా గుర్తుపెట్టుకొని, మీకు ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఫిట్టింగ్ మీకు పర్ఫెక్ట్గా కావాలి అంటే ఏదైతే మీకు ఫ్రంట్ ప్యాటర్న్ ఉంటుందో అది కటింగ్ చేసేటప్పుడు మీకు ఎంత వీలైతే అంత క్రాస్గా పెట్టడానికి అయితే మాత్రం ట్రై చేయండి. మీరు ఎక్కువ క్రాస్గా కానీ పెడితే మీకు బాగా స్ట్రెచ్ అయ్యి మీకు ఏదైతే ఉంటుందో ఖాళీలను మొత్తం అంతా కూడా చెస్ట్ వెళ్ళి మీకు వచ్చేసి ఫిల్లింగ్ అయితే చాలా బాగా అయితే మాత్రం వస్తుందండి. వచ్చిన తర్వాత ఏదైతే ఫ్రంట్ ప్యాటర్న్ ఉంటుందో బ్యాక్ ప్యాటర్న్ యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ అనేది మనం కటింగ్ చేసుకోవడం గురించి ఒక ఫార్ములా ఉంటుందండి. అది ఏంటి అంటే బ్యాక్ ఫుల్ లెంత్ వచ్చేసి బ్యాక్ ఏదైతే ఉంటుందో బ్యాక్ ఫుల్ లెంత్ మైనస్ 1.5 అంటే 1.5 ఏదైతే మనం బ్యాక్ యొక్క ఫుల్ లెంత్ అంటే ఏదైతే ఈ యొక్క స్టార్టింగ్ నుంచి ఈ యొక్క ఎండింగ్ వరకు సీమ్ ఎలవెన్స్లు లేకుండా మనం ఏదైతే ఫుల్ లెంత్ అన్నది మనం తీసుకుంటామో దానికి వచ్చేసి మైనస్ 1.5 అయితే మాత్రం చేసుకోవాలి ఏంటి ఫ్రంట్ పార్ట్కి. బ్యాక్ ఫుల్ లెంత్ నేను వచ్చేసి 13 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 13 ఇంచెస్ మైనస్ 1.5 సో 1.5 అయితే చేస్తున్నాను. ఇక్కడ నాకు వచ్చేసి 11.5 అయితే మాత్రం వస్తుందండి. ఏదైతే ఈ యొక్క స్టార్టింగ్ ఉంటుందో ఈ యొక్క స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా మనం టేప్తో మెజర్మెంట్ తీసుకొని 11.5 దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి. ఒకవేళ లేదు అనుకుంటే ఏదైతే ఈ యొక్క లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఉంటుందో ఈ యొక్క ఎండింగ్ పాయింట్ నుంచి కరెక్ట్గా మనం పైకి వచ్చేసి ఒక 1.5 అయితే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇటుపక్క 1.5 చేయాలి, అలాగే ఏదైతే ఉంటుందో ఇటుపక్క కూడా మనం 1.5 అయితే మాత్రం మనం పైకి అయితే మాత్రం మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ యొక్క డాట్కి మనం లైన్ కల్పించుకుంటే సరిపోతుంది. ఒకవేళ వచ్చేసి ఎవరైనా సరే కొంతమంది వచ్చేసి కింద నుంచి 1.5 తీసుకున్న ప్రాబ్లం లేదు, ఏదైతే పైన షోల్డర్ ఉంటుందో షోల్డర్ మిడ్ పాయింట్ నుంచి కరెక్ట్గా 11.5 తీసుకున్నా సరే ప్రాబ్లం లేదు. ఎలా అయినా సరే మీరు ఏదైనా సరే ఏదైతే బ్యాక్ ఫుల్ లెంత్ ఉంటుందో ఫుల్ లెంత్లో నుంచి మైనస్ 1.5 అయితే మాత్రం ఖచ్చితంగా అనేది తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఒక లైన్ అయితే మాత్రం నీట్గా అయితే మాత్రం డ్రా చేస్తున్నాను, ఇక్కడ చూసేసేయండి. సో ఈ విధంగా అనేది ఒక లైన్ అయితే మాత్రం డ్రా చేసేస్తాను. డ్రా చేసేసిన తర్వాత మీకు ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఇంకా మర్చిపోవాలన్నమాట. దీంతో మనకి ఇంకా ఎటువంటి సంబంధం కూడా ఏమీ ఉండదన్నమాట. సో మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఈ విధంగా అన్నది మీకు లైన్స్ అయితే గీస్తున్నాను. ఈ యొక్క ఏదైతే ఉంటుందో దీన్ని మర్చిపోండి. ఏదైతే ఇది ఉంటుందో ఓన్లీ ఇది మాత్రమే మనం అన్నది చూసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా ఈ యొక్క ఫార్ములాను యూజ్ చేసాం కదా, ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసిందా అనే అనుకోకండి. ఫ్రంట్ పార్ట్ లెంత్ ఇంకా మనకి రాలేదనమాట. దీనికి కూడా ఇంకొంచెం అన్నది ఫార్ములా అయితే ఉంటుంది. ఏదైతే ఇక్కడ మనం ఈ లైన్ గీసామో దీనికి వచ్చేసి మనం డౌన్కి వచ్చేసి 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ మనం మార్కింగ్ అన్నది చేసుకోవాలి. అదేంటి 1
ఇంచ్ ఏంటి, హాఫ్ ఇంచ్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు కదా. మీకు ఫుల్ క్లారిటీగా ఇప్పుడు ఇస్తాను చూడండి. ఏదైతే 30+ సైజ్ బ్లౌజెస్ ఉంటాయో అవన్నీ కూడా మనకి పెద్ద సైజ్ బ్లౌజెస్. అటువంటి వాటి అన్నిటికీ కూడా మనం 1 ఇంచ్ అన్నది ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇక్కడ నుంచి డౌన్ అనేది 1 ఇంచ్ అయితే మాత్రం మార్కింగ్ అయితే చేసుకుంటాం. అలాగే ఏవైతే చిన్న సైజ్ బ్లౌజెస్ ఉంటాయో అంటే 30 కన్నా తక్కువ ఉన్నటువంటి బ్లౌజెస్ అన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజెస్ అంటాం. వాటికి మనం వచ్చేసి హాఫ్ ఇంచ్ అయితే మాత్రం మనం డౌన్ అయితే మాత్రం చేసుకుంటామండి. ఇదైతే మాత్రం మీరు బాగా అయితే మాత్రం గమనించాలి. ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ వచ్చేసి మనం 30+ సైజ్ అయితే మనం 1 ఇంచ్ అయితే డౌన్ చేసుకుంటాం కదా. ఇక్కడికి 1 ఇంచ్ అనేది డౌన్ చేసుకుంటాం. ఒకవేళ 30 కన్నా తక్కువ అయితే హాఫ్ ఇంచ్ అయితే మాత్రం డౌన్ చేసుకుంటాం. అలాగే 25 కన్నా తక్కువ అయినా సరే మనం హాఫ్ ఇంచ్ మాత్రమే మనం అన్నది డౌన్ అయితే మాత్రం చేసుకుంటామండి. అలాగే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను అన్నాను కదా 30+ సైజ్ బ్లౌజ్ ఉన్నవి అన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులు కదా అని చెప్పేసి డౌన్కి 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసేసుకుంటారు. ఓకే, 30 సైజ్ అంటే 30 కన్నా తక్కువ ఉన్నటువంటి సైజ్ బ్లౌజులు అన్నీ కూడా హాఫ్ ఇంచ్ డౌన్ చేయమన్నాను కదా అని చెప్పేసి ఏదైతే ఈ యొక్క స్టార్టింగ్ ఉంటుందో ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ మనం డౌన్ అయితే మాత్రం చేయకూడదు. ఏదైతే ఇక్కడ చెస్ట్ ఉంటుందో చెస్ట్ మనకి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది మనం చూసుకోవాలి. కొంతమందికి ఏమవుతుందంటే నడుము అన్నది సన్నంగా ఉంటుంది, బట్ చెస్ట్ అన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకి 1 ఇంచే పెట్టాలి. హాఫ్ ఇంచ్ పెడితే వాళ్ళకి సరిపోదు, ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ అనే బస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి, 1 ఇంచ్ మాత్రమే డౌన్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటి, ఏదైతే నడుము ఉంటుందో నడుము ప్లేస్లో కొవ్వు ఎక్కువగా పొట్ట ఎక్కువగా ఉండి వాళ్ళకి నడుము అన్నది ఎక్కువగా ఉంటుంది, చెస్ట్ అన్నది తక్కువగా ఉంటుంది. అటువంటి వారికి మనం ఏం పెట్టుకోవాలి, హాఫ్ ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి. ఒకటి బాగా గుర్తు పెట్టుకొని మీరు ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోవాలన్నా సరే హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలన్నా సరే కంప్లీట్గా మీకు చెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీకు నచ్చినట్టు 30+ కదా అని చెప్పేసి 1 ఇంచ్ పెట్టేసుకోకూడదు, 30 కన్నా తక్కువ ఉంది కదా అని చెప్పేసి హాఫ్ ఇంచ్ కూడా మనం అన్నది పెట్టేసుకోకూడదు. అది రాంగ్ ప్రొసీజర్ అవుతుంది. ఏదైతే ఇక్కడ చెస్ట్ ఉంటుందో చెస్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ 1 ఇంచా హాఫ్ ఇంచా అన్నది మనం అన్నది నీట్గా అయితే మాత్రం మనమైతే మాత్రం మార్కింగ్ అయితే మాత్రం చేసుకోవాలన్నమాట. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, బిగినర్స్ బాగా గుర్తుపెట్టుకొని 30+ ఉన్నది అయితే మాత్రం ఏదైతే ఈ యొక్క స్టార్టింగ్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అయితే పెట్టుకుంటాం. 30 కన్నా తక్కువ సైజ్ ఉన్న వాటికి హాఫ్ ఇంచ్ అన్నది పెట్టుకుంటాం. అలాగే ఒకవేళ నడుము అన్నది సన్నంగా ఉండి చెస్ట్ ఎక్కువగా ఉంటే అటువంటి వారికి హాఫ్ ఇంచ్ పెట్టుకుంటాం. ఒకవేళ నడుము ఎక్కువగా ఉండి చెస్ట్ తక్కువగా ఉన్న వారికి హాఫ్ ఇంచ్ అన్నది మనం మార్కింగ్ అయితే చేసుకుంటాం. చెస్ట్ బట్టి చెస్ట్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉన్నదా అని చూసుకొని మీరు ఇక్కడ డౌన్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్నటువంటి సైజ్ బ్లౌజ్ వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్ అండి, 40+ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను వచ్చేసి 1 ఇంచ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. దీని గురించి అని చెప్పేసి నేను ఒక లైన్ అయితే నీట్గా డ్రా చేస్తున్నానండి. ఈ లైన్ ఎందుకు అంటే ఈ లైన్ దగ్గర నుంచే మనకి వచ్చేసి డాట్ అయితే మాత్రం మనకి వస్తుందన్నమాట స్ట్రైట్గా. ఇప్పుడు మనకి వచ్చేసి ఏదైతే ఫ్రంట్ ఉంటుందో ఫ్రంట్ యొక్క లెంత్ అయితే మాత్రం వచ్చేసింది. అంటే ఏదైతే బ్యాక్ ప్యాటర్న్ ఉంటుందో బ్యాక్ ప్యాటర్న్లో నుంచి మన ఫ్రంట్ ప్యాటర్న్ అనేది ట్రేసింగ్ చేసి ఏదైతే ఫ్రంట్ యొక్క లెంత్ ఉంటుందో ఫ్రంట్ యొక్క లెంత్ అయితే మాత్రం ఇప్పుడు మనకి వచ్చేసింది. ఆ తర్వాత వచ్చేసి మనకి ఏంటి, దీని యొక్క డిస్టెన్స్ కావాలి, అలాగే దీని యొక్క డిస్టెన్స్ అనేది మనకు కావాలి. అది మనకి ఎలా తెలుస్తుంది, ఎంత తీసుకోవాలి అనే డౌట్ అయితే మాత్రం మీకు రావచ్చండి. ఒకటి బాగా గుర్తుపెట్టుకొని, ఇది నెక్ సైడ్, ఇది ఆర్మ్ హోల్. ఎప్పుడు కూడా మనకి వచ్చేసి ఏదైతే డాట్ ఉంటుందో అది ఎప్పుడు కూడా మనకి నెక్ వైపు అయితే మాత్రమే ఉండాలన్నమాట, ఆర్మ్ హోల్ వైపు అయితే మాత్రం వెళ్ళకూడదు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఏదైతే షోల్డర్స్ ఉంటాయో షోల్డర్స్కి స్ట్రైట్గా పెట్టేసుకుంటారు. షోల్డర్స్కి స్ట్రైట్గా పెట్టేసుకోవడం వల్ల కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి అది వర్కౌట్ అవ్వదు. అలాంటప్పుడు మీకు ఏమవుతుందంటే ఏదైతే ఈ యొక్క డాట్ ఉంటుందో ఈ యొక్క డాట్ అన్నది మనకి సైడ్కి వెళ్ళిపోతే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఫిట్టింగ్ అనేది పోతుంది అనమాట. అందువల్ల మీరు ఏం చేసుకుంటారంటే ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ సెంటర్లో నుంచి కరెక్ట్గా నిపుల్ పాయింట్ అంటే ఎఫెక్స్ పాయింట్ ఎంత ఉంది అనేది మనం మార్కింగ్ అయితే మాత్రం చేసుకోవాలి. ఎవరికైనా సరే ఖచ్చితంగా 9, 9.5, 10 మ్యాక్సిమం ఎవరికైనా సరే 10 ఇంచెస్ అనేది ఎఫెక్స్ పాయింట్ అనేది వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎఫెక్స్ పాయింట్ ఒక 10 ఇంచెస్ వచ్చింది అనుకోండి, ఇది మనకి ఎఫెక్స్ పాయింట్ అంటే ఏపీ అని రాస్తున్నాను. ఏపీ అంటే ఎఫెక్స్ పాయింట్ అని చెప్పేసి మీకు అర్థమవుతుందని నేను ఈ విధంగా అయితే రాస్తున్నానండి. సో ఆ తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే దీని యొక్క డిస్టెన్స్ అనేది తెలుసుకోవాలి. మెయిన్ డాట్
ఈ యొక్క డాట్ బట్టి మన ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో ఇది అనేది డిపెండ్ అయి ఉంటుందో, ఈ యొక్క డాట్ అలాగే ఏదైతే ఆర్మ్ హోల్ డాట్ ఉంటుందో ఈ రెండింటిని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ డాట్ అయితే మాత్రం ఈ డాట్ అండి. ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకొని ఏదైతే దీని యొక్క డిస్టెన్స్ ఉంటుందో ఇది ఎప్పుడు కూడా మనకి 4 ఇంచెస్ అనేది డాట్ అనేది వెళ్ళకూడదు. 4 ఇంచెస్ కానీ దాటి కానీ మీకు వెళ్ళినట్టయితే మీకు ఏమవుతుందంటే మీకు బ్లౌజ్ యొక్క ఏదైతే డాట్ ఉంటుందో ఈ యొక్క డాట్ అనేది మనకి సైడ్కి అనేది వెళ్ళిపోతుంది. ఇలా సైడ్కి వెళ్ళకుండా ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది కరెక్ట్గా రావాలి అంటే ఏమీ లేదండి, చాలా చాలా ఈజీ అనమాట. ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడికి అన్నది ఎవరికైనా సరే 30+ సైజ్ వాళ్ళకైనా 30 కన్నా తక్కువ సైజ్ ఉన్న వాళ్ళకైనా సరే ఎవరికైనా ఖచ్చితంగా 2.5 అన్నది మన వచ్చేసి ఏదైతే ఉంటుందో డిస్టెన్స్ అన్నది ఉండే విధంగా అయితే మాత్రం చూసుకోలేండి. ఇక్కడ నేను కంప్లీట్గా రాస్తాను చూడండి. ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదైతే ఈ యొక్క డాట్ నుంచి ఈ యొక్క డాట్కి అంటే మెయిన్ డాట్కి అసలు డిస్టెన్స్ ఎంత అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేను డీటెయిల్గా రాస్తున్నాను చూడండి. డిస్టెన్స్ అని చెప్పేసి డిస్టెన్స్ అంటే ఏదైతే ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఈ యొక్క మిడ్ పాయింట్ నుంచి మెయిన్ డాట్కి అనమాట ఏ సైజుల వాళ్ళకి ఎంతెంత ఉండాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ అంటే 30+ సైజు వాళ్ళకి వచ్చేసి డిస్టెన్స్ మనకి 4 ఇంచెస్ అయితే మాత్రం వస్తుందండి. 30 కన్నా తక్కువ సైజెస్ ఉంటాయి కదా వాళ్ళకి 3.75 అన్నది ఇంచెస్ అన్నది గ్యాప్ అయితే వస్తుంది. అలాగే ఇంకా తక్కువ అంటే 25 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేసి మనకి 3.5 ఇంచులు అయితే మాత్రం వస్తుందండి. ఈ విధంగా అన్నది ఈ యొక్క డిస్టెన్స్ అనేది మనం క్యాల్కులేట్ చేసుకోలేండి. సో 4 ఇంచెస్ కన్నా డాట్ అయితే వెళ్ళకూడదు. ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉందో ఈ యొక్క పాయింట్ నుంచి కరెక్ట్గా మనం వచ్చేసి 4 ఇంచెస్ అన్నది దాటకుండా ఉండే విధంగా అయితే మాత్రం మనం చూసుకోవాలి. ఎవరికైనా సరే ఏదైతే ఈ యొక్క డాట్ యొక్క ప్లేస్మెంట్ అంటే ఏదైతే డాట్ యొక్క డిస్టెన్స్ ఉంటుందో ఇది వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 30+ వాళ్ళకి ఈ యొక్క డాట్లని ఇది వస్తుంది. 30+ వాళ్ళకైనా 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకైనా సరే ఏమొస్తుంది అంటే 2.5 అయితే ఖచ్చితంగా గ్యాప్ అయితే ఉండాలండి. ఈ యొక్క 2.5 అన్నది మనకి ఖచ్చితంగా గ్యాప్ అయితే ఉంచుకోవాలి. లేదు అదంతా నాకు ఇదంతా తలనొప్పి నాకు అర్థం కావట్లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే డిస్టెన్స్ అంటే ఏమీ లేదండి, ఈజీగా అంటే 2 మెథడ్స్లో ఉంటుంది అనమాట. ఈ యొక్క డిస్టెన్స్ మనం క్యాల్కులేట్ చేసి 2 మెథడ్స్ ఉంటుంది. ఒకటి ఈజీ ప్రొసీజర్, ఇంకొకటి నార్మల్ ప్రొసీజర్. 2 కూడా చెప్తాను చూడండి. ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా చూడండి, ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 పెట్టేసుకోండి. ఫస్ట్ ఇలాగా మీరు అన్నది 2.5 అయితే పెట్టేసుకోండి. ఏ సైజ్కైనా సరే 30+ అయినా 30 కన్నా తక్కువ అయినా సరే ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఈ యొక్క పాయింట్ నుంచి కరెక్ట్గా మీరు 2.5 అయితే మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మీరు తీసుకున్నటువంటి సైజ్ బ్లౌజ్ ఎంత అన్నది చూసుకోవాలి. 30+ 30 కన్నా తక్కువ అన్నది మీరు చూసుకోవాలి. 30+ సైజ్ బ్లౌజ్ అనుకో ఇక్కడ ఎంత వస్తుంది మనకి 1.5 అయితే మాత్రం వస్తుంది. దీని యొక్క డిస్టెన్స్ గురించి ఇది నేను రాశాను. అలాగే ఏదైతే డాట్ యొక్క ఇంటేక్ ఉంటుందో డాట్ యొక్క ఇంటేక్ అంటే ఏంటి అంటే మనకి ఇలా ఉంటుంది కదండి, ఇలా ఉంటుంది కదా. దీన్ని వచ్చేసి మనం డాట్ అన్నది ఇంటేక్ అని అంటాం అనమాట. అంటే మనం డాట్ వేసుకుంటాం కదా దీన్ని అన్నది ఈ యొక్క స్పేస్ ఏదైతే అంటే ఈ యొక్క స్పేస్ ఉంటుంది కదా ఈ యొక్క స్పేస్ని మనం డాట్ ఇంటేక్ అనేసి అంటాం. ఇది ఏ సైజుల వరకు ఎంతెంత ఉంటుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. 30+ ఉన్న వాళ్ళకి డాట్ ఇంటేక్ 1.5 ఉంటుంది. 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 1.5 అన్నది ఉంటుంది. అలాగే బాగా చిన్న సైజు ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చిన్నపిల్లలు అనమాట 1 ఇంచ్ అన్నది వస్తుంది అనమాట డాట్ ఇంటేక్ వచ్చేసి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క డాట్ ఇంటేక్ని బట్టి ఈ యొక్క ఏవైతే ఉంటాయో ఈ డిస్టెన్స్ని అనేది మనం యూజ్ చేసి ఇక్కడ అనేది మనం డాట్ అయితే మాత్రం వేస్తామండి. ఏ సైజు వాళ్ళకైనా సరే మనం ఏదైతే ఫుల్ లెంత్ ఉంటుందో ఫుల్ లెంత్ తీసేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో అంటే కింద నుంచి 1.5 తీసేసుకుంటా ఇటు నుంచి 1.5 తీసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో అది 30+ అయినా సరే ఇక్కడ రాస్తాను చూడండి. 30+ అయినా సరే 30 కన్నా తక్కువ అయినా సరే ఏదైతే స్పేస్ ఉంటుందో స్పేస్ అనేది మనం 2.5 అయితే మాత్రం మార్కింగ్ అయితే మాత్రం మనం తీసేసుకుంటాం. మార్కింగ్ తీసేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఇదిగోండి ఇక్కడ క్లారిటీగా రాస్తాను చూడండి.
ఇక్కడ ఏదైతే స్టార్టింగ్ ఉందో ఈ యొక్క స్టార్టింగ్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి 30+ వాళ్ళకైనా 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి స్పేస్ వచ్చేసి ఇక్కడ 2.5 అన్నది మనం మార్కింగ్ చేస్తాం. మార్కింగ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, మనం తీసుకున్నటువంటి బ్లౌజ్ ఏ సైజ్ అన్నది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. ఏంటి 30+ 30 కన్నా తక్కువ అని చూసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి బ్లౌజ్ 30+ కదా, 30+ అయితే ఏంటి అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి వచ్చేసి 4 ఇంచెస్ కిందన మనకి రావాలి. సో ఏదైతే ఇక్కడ డాట్ ఉంటుందో డాట్ డిస్టెన్స్ అన్నది నాకు 4 ఇంచెస్ అయితే మాత్రం కావాలి. సో 30+ వాళ్ళకైనా 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకైనా ఈ యొక్క స్పేస్ అన్న 2.5 అయితే నేను తీసుకున్నాను. సో ఇది నాకు అయిపోయింది. డిస్టెన్స్ ఎంత రావాలి 30+ వాళ్ళకి 4 ఇంచెస్. అంటే ఏదైతే ఈ యొక్క డాట్ ఇంటేక్ ఉంటుందో ఈ యొక్క డాట్ ఇంటేక్ నాకు 4 ఇంచెస్ డాట్ అయితే వెళ్ళకూడదు అనే విషయం కూడా ఇక్కడ నాకు డిస్టెన్స్లో తెలిసిపోయింది. ఆ తర్వాత డాట్ ఇంటేక్ అంటే డాట్ ఇంటేక్ నేను ఎంత తీసుకోవాలి, 30+ వాళ్ళకి ఎంత 1.5 కదా డాట్ ఇంటేక్. సో నేను అప్పుడు ఏం చేస్తాను, ఏదైతే ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నానో ఇక్కడ నుంచి ఇక్కడికి నేను కరెక్ట్గా 1.5 అన్నది నేను మార్కింగ్ అయితే చేసేసుకుంటాను. 1.5 మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ ఉంటుందో లైన్ అనేది నేను స్ట్రైట్గా అయితే మాత్రం ఒక లైన్ అయితే మాత్రం గీసుకుంటాను. గీసుకున్న తర్వాత ఇటుపక్క వచ్చేసి నేను 1.5 దగ్గర అయితే మార్కింగ్ చేస్తాను. మార్కింగ్ చేసేస్తాను తర్వాత ఈ యొక్క ఏదైతే అంటే ఇప్పుడు నేను తీసుకున్నటువంటి బ్లౌజ్ 30+ కాబట్టి ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉన్నదని మెజర్మెంట్ చూసుకోవాలి. ఇక్కడ 2.5, ఇక్కడ 1.5, 2 1 కలిపితే 3, హాఫ్ కలిపితే నాకు ఎంత అవుతుంది 4 ఇంచెస్. అంటే 30+ అంటే డాట్ ఇంటేక్ నాకు ఎంత రావాలి 4 కాబట్టి ఇక్కడ వచ్చిందా లేదా అంటే దీని యొక్క డిస్టెన్స్ 30+ అంటే స్పేస్ ఇక్కడ ఎంత వచ్చింది నాకు 2.5. సో 2.5 డాట్ ఇంటేక్ ఇక్కడ ఎంత, డాట్ ఇక్కడ ఇంటేక్ ఎంత 1.5, డాట్ ఇంటేక్ ఎంత ఇక్కడ 1.5. సో ఇక్కడ నేను 1.5 పెట్టేసుకున్నాను. అంటే మనం ఇప్పుడు కూడా ఏంటి అంటే కేవలం ఇక్కడ వరకు మాత్రమే మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. ఇది మనకి అనవసరం, దీంతో మనకు అసలు సంబంధమే లేదు. ఓన్లీ ఇది మాత్రమే మనం చూసుకుంటాం. అంటే ఏదైతే ఈ యొక్క స్పేస్ ఉంటుందో అంటే ఏదైతే ఈ మధ్యన అంటే ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏదైతే ఇలా ఉంటుందో అంటే స్ట్రైట్గా లైన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకే చూసుకుంటాం. ఇటుపక్క మనకి ఇంటేక్ తీసుకుని మనకు అనవసరం, దీంతో మనకు అసలు సంబంధమే లేదు. ఇటుపక్క మాత్రమే మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. అంటే ఇటుపక్క ఏదైతే స్పేస్ ఉంటుందో ఈ యొక్క స్పేస్ అలాగే ఏదైతే ఇక్కడ డాట్ ఇంటేక్ ఉంటుందో ఇది మాత్రమే క్యాల్కులేట్ చేసుకుంటాం. ఇక్కడ 2.5 డిస్టెన్స్ నాకు ఎంత వచ్చింది 2.5, ఇక్కడ వచ్చేసి 1.5 అంటే 2.5 + 1.5 యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది 4 ఇంచెస్. అంటే ఇక్కడ నేను తీసుకున్నటువంటి బ్లౌజ్ ఎంత 30+ కాబట్టి ఇక్కడ నాకు ఎంత 4 ఇంచెస్. అంటే దీని యొక్క డాట్ వచ్చేసి నాకు 4 ఇంచెస్ అనేది దాటలేదు కదా. సో ఈ విధంగా అనమాట. అలాగే దీని యొక్క హైట్ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా వచ్చేసి దీని యొక్క హైట్ ఎప్పుడు కూడా మనకి వచ్చేసి 2.5 ఉండాలండి. ఖచ్చితంగా 2.5 మాత్రమే ఉండాలి. 2.5 కన్నా అయితే మాత్రం ఎప్పుడూ కూడా తగ్గకూడదు. కొంతమందికి ఏంటి అంటే కొంతమందికి వచ్చేసి ఇది 2.5 వేయడం వల్ల కొంతమందికి బాగా షార్ప్గా తన్ను పెట్టేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, బాబాయ్ షార్ప్గా ఉంది నాకు నచ్చలేదు కొంచెం తగ్గించండి అని అంటారు. అంటే పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మనం వచ్చేసి 2.5 అన్నది పెట్టాలి. లేదు ఒకవేళ ఏజ్లో ఉన్నారో అలా అనుకుంటే మాత్రం 2.5 అయితే మాత్రం మనం పెట్టుకోవాలి. కొంతమందికి ఏంటి అంటే చెస్ట్ అనేది సూదిలాగా తన్ను పెట్టాలి, అంటే కోన్ షేప్ లాగా నాకు కావాలి తన్ని పెట్టాలని అంటారు కదా. అటువంటి వారికి ఏం చేస్తామంటే మనం పావుతొక్క 3 కూడా పెడతాము. అది వచ్చేసి మనకు నచ్చినట్టు మనం పెట్టకూడదు, అది కస్టమర్ చాయిస్ బట్టి అయితే మాత్రం ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఎవరికైనా సరే 99% ఎవరికైనా సరే 2.5 మనం అన్నది పెడతాం అనమాట. సో ఏదైతే ఇక్కడ నుంచి ఉంటుందో ఇక్కడ వరకు నేను వచ్చేసి 2.5 పెట్టేసుకుంటాను. 2.5 పెట్టిన తర్వాత ఏదైతే ఉంటుందో ఈ యొక్క మూడిట్లకి అన్నది నేను లైన్ అయితే మాత్రం నీట్గా అయితే ఒక లైన్ అయితే మాత్రం ఈ విధంగా అనేది డ్రా చేసేస్తున్నాను నేను. అంటే ఇక్కడ నాకు మెయిన్ డాట్ అనేది వచ్చేసింది. మీకు ఈజీగా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇది నేను వచ్చేసి 30+ వాళ్ళకి, ఒకవేళ 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా చూసుకుంటాం, ఏదైతే ఇక్కడ ఉంటుందో స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో దీని నుంచి దీనికి కామనే 2.5 మార్కింగ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఏదైతే డాట్ ఇంటేక్ ఉంటుందో ఈ యొక్క డాట్ దగ్గర నేను 1.5 అనేది మార్కింగ్ చేసుకుంటాను. అలాగే ఇటుపక్క కూడా నేను వచ్చేసి 1.5 మార్కింగ్ చేసుకుంటాను. 1.5 మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క 2.5 ప్లస్ ఏదైతే ఈ యొక్క 1.5 ఉంటుందో దీని రెండింటిని కూడా నేను యాడ్ చేసేస్తాను. యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది 3.75. అంటే ఇక్కడ నేను తీసుకున్నటువంటి బ్లౌజ్ సైజ్ వచ్చేసి 30 కన్నా తక్కువ. సో అప్పుడు నాకు ఏదైతే ఇక్కడ స్పేస్ ఉంటుందో
ఏదైతే ఇక్కడ స్పేస్ ఉంటుందో దీని యొక్క ఇంటేక్ నాకు ఎంత కావాలి 3.75 కదా. సో ఇక్కడ మనం చూసారు కదా, ఇక్కడ 2.5 పెట్టేసుకున్నాం, ఇక్కడ 1.5 పెట్టేసుకున్నాం. ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3.75 కదా వచ్చింది. సేమ్ ఈ విధంగా అన్నది మన పెద్ద సైజు వాళ్ళకి చిన్న సైజు వాళ్ళకి మనం ఈ విధంగానే మనం క్యాలిక్యులేట్ అన్నది మనం ఈజీగా అయితే మాత్రం చేసేసుకుంటాం. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి అసలైంది మెయిన్ డాట్ అన్నది మనకి వచ్చేసింది. మెయిన్ డాట్ మనకి వచ్చేసిన తర్వాత మనకి ఆర్మ్ హోల్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్మ్ హోల్ వైపు మనకి డాట్ అయితే మాత్రం కావాలి. ఇది ఎలా అని అనుకుంటారా? ఇది అయితే ఇంకా ఈజీ. అబ్బా ఇంత ఈజీనా అని అనుకుంటారు అనమాట, అంత ఈజీగా ఉంటుంది. ఈ మెయిన్ డాట్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ యొక్క 2 డాట్లనే చాలా ఈజీగా అయితే మాత్రం వచ్చేస్తాయండి. ఏదైతే ఉంటుందో ఈ యొక్క డాట్ అలాగే ఏదైతే ఆర్మ్ హోల్ డాట్ ఉంటుందో ఈ రెండిటికి అనేది పోటీగా అయితే మాత్రం ఉండాలన్నమాట. అంటే ఏదైనా స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ తీసుకొని ఈ విధంగా క్రాస్గా అయితే మాత్రం పెట్టుకోలేండి. కానీ ఖచ్చితంగా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే ఉంటుందో ఈ యొక్క మెయిన్ డాట్ ఈ యొక్క డాట్ 2 పోటీగా ఉంటేనే కప్ అనేది మీకు నీట్గా నిలబడుతుంది అనమాట. సో ఎక్కడ పెట్టాలండి స్కేల్ ఈ విధంగా మీరు పెట్టమన్నారు కదా, ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అని డౌట్ అయితే అవసరమే లేదండి. ఏదైతే ఇక్కడ మీరు చూసుకుంటున్నారో ఎల్ షేప్ చూసుకుంటున్నారు కదా, ఈ ఎల్ షేప్ సెంటర్ ఉంటుంది కదా, సెంటర్ నుంచి కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ అనేది మీరు వదిలేయాలి. 1/4 ఇంచ్ అనేది వదిలేసి ఇక్కడ మెయిన్ డాట్ పెట్టుకొని ఇక్కడ ఒక 1.5 అన్నది మనం మార్కింగ్ అయితే మాత్రం చేసుకోవాలి. ఏమీ లేదండి, ఇలా ఎల్ షేప్ ఉందా, ఇలా ఎల్ షేప్ మనం ఇలా ఇచ్చుకుంటామా, ఎల్ షేప్ ఇచ్చుకున్న దగ్గర మనం ఏం చేస్తామంటే ఇలా ఎల్ షేప్ వస్తుంది కదా, ఎల్ షేప్ వచ్చిన దగ్గర మనం ఈ విధంగా పెట్టేసుకొని ఎల్ షేప్ ఏదైతే మిడ్ పాయింట్ ఉంటుందో మిడ్ పాయింట్ దగ్గర ఒక 1/4 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ వదిలేసుకొని మళ్ళీ ఇటుపక్క ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఈ రెండుకి మిడ్ పాయింట్ ఏదైతే వచ్చిందో దానికి ఇలా స్ట్రైట్ లైన్ కలిపేసుకోవడం అంతే. చాలా చాలా ఈజీ ఈ డాట్ కూడా. కానీ ఈ డాట్ మనం పెట్టిన తర్వాత దీనికి అన్నది ఈ విధంగా అన్నది పెట్టుకోవాలి. ఏదైతే ఉంటుందో మనం మిడ్ పాయింట్స్ ఏవైతే ఇచ్చుకుంటున్నామో ఇచ్చుకున్న తర్వాత దీని డాట్కి ఇది మనకి పోటీగా అయితే మాత్రం వెళ్ళాలన్నమాట. పోటీకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నాకు ఎల్ షేప్ వచ్చింది కదా, ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది కదా, ఇలా ఎల్ షేప్ వచ్చిన దగ్గర ఇక్కడ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి నేను 1/4 ఇంచ్ పెట్టుకుంటాను. ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత ఇటుపక్క వచ్చేసి 1/4 ఇంచ్ మార్కింగ్ చేసేసుకుంటాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క సెంటర్ మిడ్ పాయింట్ డాట్కి ఈ యొక్క డాట్ని కలపాలి. కానీ ఈ యొక్క డాట్కి మధ్యలో ఖచ్చితంగా 1 ఇంచ్ అన్నది గ్యాప్ అయితే ఉండాలి. ఖచ్చితంగా ఈ యొక్క డాట్కి 1 ఇంచ్ గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదైతే స్కేల్ ఉంటుందో స్కేల్ తీసుకొని దీన్ని నేను క్రాస్గా ఈ విధంగా పెడతాను అనమాట. ఈ విధంగా క్రాస్గా పెట్టేసి 1 ఇంచ్ అన్నది నేను ఇక్కడ గ్యాప్ ఇచ్చుకుంటాను. ఎగ్జాంపుల్గా ఇక్కడ వరకు నాకు 1 ఇంచ్ వచ్చింది, ఇక్కడ వరకు నాకు 1 ఇంచ్ వచ్చింది గ్యాప్. సో దీన్ని కలుపుతాను చూడండి. ఇలాగా ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఇంకోండి, ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఈ యొక్క పాయింట్ దీనికి ఈ విధంగా కలుపుతాను. మధ్యలో ఇక్కడ గ్యాప్ వచ్చేసి 1 ఇంచ్ ఉంచేసాను కదా, ఇచ్చిన తర్వాత ఈ విధంగా అనేది నేను నీట్గా అనేది ఒక లైన్ అయితే కలిపేస్తా. అంటే ఈ యొక్క డాట్ అనేది మనకి పోటీగా అయితే ఉంటుంది. ఈ యొక్క డాట్కి పోటీగా ఉంటుంది. మధ్యలో ఎంత 1 ఇంచ్ గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్ అయితే ఉంచుకున్న తర్వాత ఏదైతే స్కేల్ ఉంటుందో స్కేల్ అనేది మనం క్రాస్గా పెట్టేసి ఇలా లైన్ గీసేసుకుంటాం. ఆ తర్వాత ఈ యొక్క దాన్ని దీంట్లో కలుపుతాం, ఈ యొక్క దాన్ని దీంట్లో కలుపుతాం అనమాట. సో ఇక్కడ అన్నది ఈ విధంగా అన్నది డాట్ కలుపుతాను. సో ఇక్కడ మనకి ఈ సెకండ్ డాట్ కూడా వచ్చింది. కొంతమంది ఏంటి అంటే ఏదైతే ఈ యొక్క సైడ్ లెంత్ ఉంటుందో సైడ్ లెంత్ దగ్గర కొంతమందికి వచ్చేసి ఏంటంటే ముడతలాగా వస్తుంది. ముడతల కిందన వస్తాయి కదా, అటువంటి వారికి వచ్చేసి ఈ యొక్క సెంటర్లో అన్నది ఒక డాట్ అయితే వేసుకుంటారు. ఇటుపక్క ఒక 1/4 ఇంచ్ ఇటుపక్క 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా డాట్ వేసుకుంటారు. అలాగే మీరు గమనిస్తే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి, బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క సైడ్ డాట్ అయితే వేస్తారు. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క సైడ్ డాట్ ఏదైతే ఉంటుందో దీనికి సెంటర్లోకి సైడ్ డాట్ ఇటుపక్క ఒక 1/2 ఇంచ్ ఇటుపక్క ఒక 1/2 ఇంచ్ ఖచ్చితంగా వేయాలి. అప్పుడే మీకు బస్ట్ అనేది మీకు ఏమవుతుందంటే పైకి తన్ని పెట్టి మీకు ఏంటంటే కప్ అనేది కర్వ్ అనేది అంటే రౌండ్ అనేది చాలా బాగా అనేది వస్తుంది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సైడ్ డాట్ అయితే మాత్రం ఏదైతే దీనికి మిడ్ పాయింట్ ఉంటుందో మిడ్ పాయింట్లో మీరు ఖచ్చితంగా అనేది మీరు ఈ యొక్క సైడ్ డాట్ అయితే మాత్రం ఖచ్చితంగా అనేది వేయాలి. కొంతమందికి ఏంటంటే నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే సైడ్ అన్నది డాట్ అయితే మ్యాక్సిమం వేయరనమాట, 3 డాట్సే వేస్తారు. కొంతమందికి ఏంటంటే సైడ్ లెంత్ అనేది ఎక్కువగా ముడతల కింద రావడం అలా వస్తుంది అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదైతే ఉంటుందో ఇటుపక్క 1/4 ఇంచ్ ఇటుపక్క 1/2 ఇంచ్ దీని యొక్క సెంటర్ మిడ్ పాయింట్ పెట్టేసి డాట్స్ వేస్తారు. అంటే ఏదైతే సైడ్ లెంత్ ఉంటుందో ముడతలు వస్తుంది అంటే ముడతలు పడిపోతుంది, సైడ్ లెంత్ గుగ్గుల్లాగా వస్తుంది అనుకున్న వాళ్ళకి వచ్చేసి సైడ్ అనేది మనం డాట్ అనేది వేసుకోవచ్చు. అలాగే హెవీ చెస్ట్ ఉంటుంది
కదా, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఏదైతే ఈ యొక్క సెంటర్ ఉంటుందో సెంటర్లో అన్నది ఇక్కడ ఖచ్చితంగా ఈ యొక్క సైడ్ అనేది ఒక డాట్ వేయాలి. డాట్ వేయడం వల్ల మీకు మెయిన్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది, కప్ అనేది చాలా బాగా అయితే మాత్రం వస్తుంది. ఆ తర్వాత ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఈ 3 డాట్స్ మనకు వచ్చాయి. ఈ యొక్క డాట్ అనేది మీ ఆప్షన్ బట్టి ఉంటుంది, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, అది మీ బట్టి ఉంటుంది. హెవీ చెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ డాట్ వేసుకోండి. ఒకవేళ సైడ్ ముడతలు ఎక్కువగా వస్తున్నాయి అనుకుంటే మీరు ఈ డాట్ వేసుకోండి. ఒకవేళ ముడతలు లేవు, మాకు హెవీ చెస్ట్ లేదనుకుంటే ఈ డాట్ అనేది మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క 2 డాట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటి, ఈ డాట్ కావాలి. ఈ డాట్కి మనం ఎలా తీసుకోవాలి, ఏమీ లేదు, చాలా ఈజీ. ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ నుంచి ఇటుపక్క ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఏదైతే ఎండింగ్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ అయితే మాత్రం పెట్టుకోవాలి. ఏ సైజు వాళ్ళకైనా సరే 30+30 కన్నా తక్కువ ఏ సైజు వాళ్ళకైనా పైకి అన్నది అంటే ఏదైతే పైకి అంటే ఇక్కడ నుంచి కాదండో, ఇక్కడ ఉంది కదా మనం పెట్టుకున్నాం కదా 1.5 దగ్గర పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఇటుపక్క వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైకి అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, కొంతమందికి క్రాస్ ఎక్కువగా కావాలి, నాకు షేప్ బాగా రావాలి అనుకుంటారు కదా, అటువంటి వారికి ఏంటి అంటే మనం 1 ఇంచ్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. 1 ఇంచ్ ఇచ్చుకున్నా సరే ప్రాబ్లం అయితే లేదు ఏంటి. సో అది కస్టమర్ బట్టి అయితే మాత్రం ఉంటుంది. ఏదైతే ఇక్కడ ఉంటుందో దీని యొక్క లెంత్ కూడా మనం చెక్ చేసుకోవాలి, సరిపోతుందా లేదా అని అనేసి ఇది కూడా ఒకసారి బాగా మీరైతే మాత్రం చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఎవరికైనా 99% ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ పైకి, ఇటు నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటే సరిపోతుంది. లేదు క్రాస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1 ఇంచ్ అయితే మాత్రం పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇచ్చుకుంటాను. 1/2 ఇంచ్ దగ్గర ఇచ్చుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ ఉంటుందో దీనికి అలాగే దీనికి అనేది ఒక లైన్ అయితే మాత్రం ఈ విధంగా డ్రా చేసేస్తాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇటుపక్క నుంచి ఇటుపక్కకి ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకుంటానండి. బట్ ఏంటి అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇటుపక్క కానీ మీరు గమనిస్తే ఇక్కడ డాట్ అనేది మనం 1/2 ఇంచ్ క్లోజింగ్ చేసేస్తాం కాబట్టి ఇటుపక్క అనేది ఒక 1/2 ఇంచ్ అయితే పెంచుకోవాలి. అలాగే ఇటుపక్క వచ్చేసి ఖచ్చితంగా 1.5 కానీ 1.5 కానీ ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే పెంచుకోవాలి. ఈ విధంగా పెంచుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఉక్సల్ పట్టికి తాళ్ళు పట్టికి మధ్యని గ్యాప్ రాకుండా అయితే మాత్రం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే పాయింట్ ఉంటుందో ఈ యొక్క పాయింట్కి అనేది నీట్గా ఒక లైన్ అయితే మాత్రం డ్రా చేసేసుకుంటున్నాను. డ్రా చేసుకున్న తర్వాత ఈ యొక్క లైన్ నుంచి కరెక్ట్గా 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటే ఈ యొక్క 1/2 ఇంచ్ని ఇటుపక్క పెట్టేసుకొని ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఈ యొక్క పాయింట్ దగ్గర అయితే నీట్గా అన్నది ఒక లైన్ అయితే మాత్రం నీట్గా అన్నది డ్రా చేసేసుకుంటానండి. నీట్గా లైన్ అనేది డ్రా చేసేసుకున్న తర్వాత ఇటుపక్క వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అన్నది కిందికి అన్నది ఈ విధంగా అన్నది నేను ఈ విధంగా అన్నది యారో మార్క్ లాగా ఇచ్చుకుంటాను. ఈ విధంగా యారో మార్క్ లాగా ఇచ్చుకోవడం వల్ల మన డాట్ క్లోజ్ అయ్యేటప్పుడు ఈ యొక్క 2 కూడా మనకి ఈక్వల్గా అయితే మాత్రం వస్తాయండి. ఒక 1/2 ఇంచ్ ఇచ్చుకోవచ్చు, 1/2 ఇంచ్ ఇచ్చుకోవచ్చు, అది మీ బట్టే ఉంటుంది. 1/2 ఇంచ్ ఇచ్చుకున్న 1/2 ఇంచ్ ఇచ్చుకున్న మనకి ఎటువంటిది ఏది కూడా ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఏంటి అంటే క్లోజ్ అయ్యేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఈక్వల్గా అన్నది షేప్ వస్తుంది. దాని గురించి అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే మాత్రం క్లోజింగ్ అయితే చేస్తున్నాను. అలాగే ఒక ముఖ్యమైన పాయింట్ నేను మర్చిపోయానండి, ఏదైతే ఇక్కడ స్ట్రైట్గా ఒక డాట్ వేసానో ఈ యొక్క డాట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క పైన ఉంటుంది కదా, ఈ యొక్క పైన లైన్ నుంచి అయితే ఇవ్వకూడదండి. ఏదైతే కిందన నేను డౌన్ అంటే 1 ఇంచ్ కానీ లేదు అంటే 1/2 ఇంచ్ కానీ డౌన్ అన్నాను కదా, ఆ యొక్క ఎక్కడైతే మనం 1 ఇంచ్ 1/2 ఇంచ్ డౌన్ ఇచ్చుకున్నామో ఆ యొక్క డౌన్ ఇచ్చుకున్న లైన్ దగ్గర నుంచి మాత్రమే మనం కలపాలి. అంటే ఇప్పుడు చెప్తాను చూడండి, ఇలా ఉంది కదా లైన్, ఇక్కడ లైన్ ఇలా అంటే మెయిన్ ఏదైతే ఫుల్ లెంత్ ఉంటుందో ఫుల్ లెంత్ నుంచి మనం తీసుకున్నాం కదా, ఫుల్ లెంత్ నుంచి కరెక్ట్గా మనం డౌన్ వచ్చేసి 1 ఇంచా లేదంటే 1/2 ఇంచ్ అన్నది మనం ఇచ్చుకున్నాం కదా. ఒకవేళ 1/2 ఇంచ్ ఇచ్చుకుంటే 1/2 ఇంచ్ నుంచి స్ట్రైట్గా 2.5 మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఈ యొక్క పాయింట్ నుంచి 2.5 క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ 1/2 ఇంచ్ ఇచ్చుకుంటే 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే మనం అంటే ఏదైతే ఇక్కడ ఉంటుందో 1 ఇంచ్ డౌన్ చేసుకుంటే 1 ఇంచ్ నుంచే మనం 2.5 లెక్కేయాలి. 1/2 ఇంచ్ ఇచ్చుకుంటే 1/2 ఇంచ్ నుంచి 2.5 లెక్కేసుకోవాలి. అంతేగాని దీని నుంచి అయితే మాత్రం మన ఎట్టి పరిస్థితుల్లోని మనం 2.5 అయితే మాత్రం తీసుకోకూడదు, మిస్టేక్ వచ్చేసింది. మరీ గుర్తుపెట్టుకోండి, మనం 1 ఇంచ్ డౌన్ చేసుకుంటే 1 ఇంచ్ 2.5 తీసుకోండి, 1/2 ఇంచ్ ఇచ్చుకుంటే 1/2 ఇంచ్ నుంచి అయితే మాత్రం మీరు పైకి అయితే మాత్రం నీట్గా అయితే మాత్రం పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రాస్ అయితే మాత్రం ఇచ్చేసుకున్నాం. క్రాస్ ఇచ్చేసుకున్న తర్వాత ఏం చేస్తాము అంటే ఏదైతే ఇక్కడ లెంత్ ఉంటుందో ఈ యొక్క లెంత్ ఇచ్చుకున్న దాంట్లో మనం ఈ పైన అనేది ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకోవాలి. 1/2 ఇంచ్ అంటే ఇక్కడ మనం ఏదైతే డాట్ వేస్తాం కదా, ఇక్కడ డాట్ క్లోజ్ అయిపోతుంది కదా, దాని గురించి అని చెప్పేసి పైన మనం వచ్చేసి 1/2 ఇంచ్ అయితే మాత్రం మనం వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో దీనికి అన్నది మనం సెంటర్లో అన్నది డాట్ అయితే మాత్రం ఇటుపక్క 1/4 ఇంచ్ ఇటుపక్క 1/4 ఇంచ్ ఇచ్చుకొని ఈ విధంగా అన్నది డాట్స్ని అయితే మాత్రం కలుపుకోవాలి. ఈ విధంగా డాట్స్ని కలుపుకోవడం వల్ల మనకి వచ్చేసి నీట్గా అన్నది వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మీకు 2
2.5 మాత్రమే మనం ఈ యొక్క డాట్ని అయితే మాత్రం లెంత్ని అయితే మాత్రం మనం తీసుకోవాలి. ఇంతకన్నా కానీ ఎక్కువ కానీ మీరు కానీ 2.5 అంటే ఇక్కడ 2.5 వేసాను కదా, ఇక్కడ కూడా 2.5 కానీ మీరు వేసేస్తే ఏమవుతుందంటే షార్ప్గా అన్నది వచ్చేస్తుంది అనమాట. అంటే సూదిలాగా అన్నది తన్ని పెట్టేస్తుంది. అది అందరికీ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. ఎప్పుడైనా మీరు గమనించండి, చాలా బ్లౌజులు ఈ 2 ఈక్వల్గా ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఇది ఈక్వల్గా ఉండదు. అంటే ఈ రెండింటి మధ్యన గ్యాప్ అనేది ఎప్పుడు ఎక్కువగానే వస్తుంది. దీని మధ్యన గ్యాప్ 1 ఇంచ్ వస్తే ఇక్కడ 1.5 వస్తుంది అనమాట. అంటే మీకు ఈ 2 డాట్లు మీరు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. అంతేగాని ఈ యొక్క డాట్ కరెక్ట్గా వచ్చిందా లేదా, అంటే ఈ రెండింటి మధ్యన గ్యాప్ ఎంత వచ్చిందో, ఈ రెండింటి మధ్యన అంత గ్యాప్ వచ్చిందా లేదా అన్న మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కువగా కానీ వేసుకుంటే మీకు ఏంటి అంటే ఈ 3 అన్నది డాట్స్ అనేది ఈక్వల్గా వస్తుంది. బట్ ఏంటి అంటే 3 డాట్స్ దగ్గరికి వచ్చేయడం వల్ల మీకు బాగా సూదిలాగా అసహ్యంగా అన్నది కనిపిస్తుంది. అంటే ఏంటంటే కొంచెం నొక్కినట్టుగా అలా అనిపిస్తుంది. అంటే షేప్ అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. బట్ ఏంటి అంటే కొంతమంది దాన్ని ఇష్టపడరు అనమాట. మన శారీ కట్టిన తర్వాత అంటే పల్చని శారీస్, సిల్క్ శారీస్ ఇలాంటివి కట్టేటప్పుడు ఏంటి అంటే సూదిలాగా అనేది మనకి శారీ కట్టిన తర్వాత అసహ్యంగా కనిపిస్తుంది. అలా ఉండకూడదు. అంటే ఏదైతే ఇక్కడ ఉంటుందో సెంటర్ డాట్ ఉంటుందో సెంటర్ డాట్ 2 లేకపోతే 2.5 అన్నది మీరు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందనమాట. సో ఈ విధంగా అన్నది మనం చాలా ఈజీ ప్రొసీజర్లోనే అన్నది డాట్స్ అయితే మాత్రం వేసుకుంటాం. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కానీ కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియో అయితే మాత్రం చేసి పెడతానని. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే మాత్రం ప్లీజ్ తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.